వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ వసతి గృహం, ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్యా సేవలు అందించాలని, ఆసుపత్రి రికార్డులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం సౌకర్యాలను కల్పించాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆధార్ కార్డ్ నంబర్ చేస్తే వస్తుంది. డాక్టర్ ఎక్కడ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు కూడా పేషెంట్ కూడా ఆన్లైన్లో వాళ్ళ ఫోన్ బాక్స్లో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమర్ అధ్యక్షతన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సభలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తోందని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించామని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు ఇద్దరికి వచ్చింది. నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. గత ప్రభుత్వం వస్తుంది. ఈ కార్యక్రమానికి వ్యక్తిగా కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చి కుప్పం వరకు చెరువులు నింపడం చాలా గొప్ప విషయం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూటమిగా ఏర్పడినట్లు మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉన్నప్పుడే నా మీద దాదాపు 33 కేసులు ప్రజలకు సంబంధించి ప్రజల కోసం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా కూడా నేనే బొద్దింక అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కూటమి నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్కు TGNPDCL CMD వరుణ్ రెడ్డి పరిశీలించారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పెంబి కడెం లైన్ల బైఫర్కేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సేవలు అందేలా సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అది స్టార్ట్ అయిన వర్క్ ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాంతాలలో ఈ ప్రాంతం ఎక్కువ అటవీ ప్రాంతం ఉండి మనకి సప్లై ఇంటరప్షన్స్, ఎస్పెషల్లీ మనకి ఉన్న వర్షాలు గాలిదుమ్ము వచ్చి చెట్లు పడటం కానీ అట్లా ఉండి కూడా మనకి ఇంటరప్షన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మనము కవర్డ్ కండక్టర్స్ అని మనం ఇక్కడ శాంక్షన్ చేసి కూడా మనం టేకప్ చేస్తున్నాము. సో అక్కడ ఉన్న మండలాలకి ప్రత్యామ్నాయ సప్లై అనేది ఒకవేళ ఇంటరప్షన్ వచ్చినా చేయడానికి వేరే దాని రిజిస్టర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఆ విధంగా అది కాకుండా ఇక్కడ
సరిపోయిన DTRs రోలింగ్ స్టాక్ అవన్నీ ఉన్నాయి. 4 months ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఇప్పుడు వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇంకా ఈ కవర్ కనెక్టర్ వర్క్స్ ఏమైనా కూడా అయిపోతే మీకు ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన సప్లై ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది అనుకోండి. గిరిజన గ్రామాల్లో, మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికి కూడా కరెంట్ చూడని గ్రామాలు ఊళ్ళో ఇంతకుముందు చేయడం జరిగింది. ఇంకొకటి ఇటు సైడ్ పెంబిలో ఇంకో 1 or 2 విలేజెస్ ఉన్నాయి, అక్కడ టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ కొలం హ్యాబిటేషన్ విదర్శించ అట్లా కొలం హ్యాబిటేషన్స్లో మనం కొన్ని టేకప్ చేసినాము. సో ఇంకెక్కడైనా కూడా ఉంటే కూడా మనము లైన్ వేయలేకపోతే మనం అక్కడే మనం రూఫ్ టాప్స్ల కింద మనం పెట్టి ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం శివారులో వృద్ధురాలిని హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. చిట్కులు గ్రామానికి చెందిన బండ్రోల గౌరమ్మను కాళ్ళు కడియాల కోసం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది పోలీసులు వెల్లడించారు. చిట్కులు గ్రామానికి చెందిన గౌరమ్మ అనే మహిళ వయస్సు అందాజ 70 సంవత్సరాలు ఇంటి నుండి బయటికి వెళ్ళి తిరిగి రాలేదనే ఫిర్యాదు మనకు 14వ తారీఖు రోజు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై అక్కడి నుంచి ఒక గుర్తు తెలియని ఆడ మగ మనుషులు ఇద్దరు మోటార్ సైకిల్ మీద తీసుకుపోయినట్టు మనకు ఆధారాలు లభించినాయి. అట్టి ఆధారాల మీద లోతుగా పరిశీలించిన తర్వాత ఆ మహిళ ఎత్తుక వెళ్ళింది వెండి మరియు బంగారు వస్తువులు కొట్టేయాలన్న ఉద్దేశంతో మేము మీకు ఎక్కడ దించాలో దించుతామని మాయమాటలు చెప్పి ఆమెని చిట్కుల్ విలేజ్ నుంచి తీసుకువెళ్ళి ఇస్నాపూర్ ఏరియాలో తిప్పి అలాగే తర్వాత ఇక్కడ ముత్తంగి మీద నుంచి పోచారం సర్వీస్ రోడ్డు మీదుగా ఉన్నది. ఆ నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. ఒక 60 తులాల వరకు వెండి, ఒక 1/2 తులం వరకు బంగారు వస్తువులు ఆమె ఒంటిపై నుంచి దొంగలించడం జరిగింది. వాళ్ళని తదుపరి విచారణ పూర్తి అయిన తర్వాత నేరస్తుడైన యాదవ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు 6500 మందికి ఉపాధి కల్పించామని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈరోజు చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీలో ఏపీఎస్ఎస్టీసీ ద్వారా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పైన పొజిషన్స్, 50+ కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ 1800 పైన జాబ్ సీకర్స్ రిజిస్టర్ అయ్యారు. గత 2 సంవత్సరాల్లో 600 పైన జాబ్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది. అంటే ప్లేస్మెంట్ జరిగినాయి. ఆఫర్ లెటర్స్ 1500 పైన ఇవ్వడం జరిగింది. మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే యువత ఈరోజు క్యాంపస్లో సెలక్షన్ కాని వాళ్ళు 10th చదివి ఇంటర్మీడియట్ చదివి వారికి తగిన ఉద్యోగాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజు కలెక్టర్ గారి దగ్గరకో నా దగ్గరకో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని తిరిగేటువంటి వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. చదువుకునేటువంటి యువతకి తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారు, రైతులు, రైతు కుటుంబాల పిల్లలు, చిన్నపాటి ఉద్యోగస్తుల యొక్క పిల్లలు కావచ్చు, వ్యవసాయ కూలీల పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏదైతే చదివిస్తున్నారో లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు. అప్పులు చేసి కూడా చదివిస్తున్నారు. ఉద్యోగం వస్తే అప్పులు తీరుస్తామని కూడా వాళ్ళు ఎన్నో కళ్ళకంటున్నారు. ముఖ్యమైన ఆలోచనలు ఇస్తారేమనంటే వారు ఏ కోశాన్ని కూడా అటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. అందుకనే అటువంటి పార్టీని, అటువంటి నాయకులకి తప్పకుండా 29లో అడ్రస్ లేకుండా చేసేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రజలు చేయ. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఫతేనగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీ సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి నగర్, దీన్ దయాల్ నగర్, ఆర్యూబీ అండర్ పాస్, ఫతేనగర్ ఫ్లైఓవర్ ప్రాంతాలను పరిశీలించిన
అనంతరం హరిజన బస్తీ కమిటీ హాల్లో సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతులు ఎమ్మెల్యేకు అందజేయగా అండర్ పాస్ పరిసరాల్లోని గుడిసెలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పిస్తానని, మంజీరా నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తిరగలేని పరిస్థితి ఉంది. అందరూ ఏమనుకున్నారంటే కొన్ని ముషాపేట ఆఫీసే మీద అనుకుంటున్నారు. ముషాపేట ఆఫీస్ అనేది హైదరాబాద్ వచ్చింది. ఇది బోర్పల్లి సర్కిల్ చేశారు. అయినా బోర్పల్లి కూడా సర్కిల్ ఆఫీస్ లేదు. కాబట్టి 2.5 ఏళ్ళు అయింది. సరే చేస్తారేమో చూస్తారేమో అని చేయాలన్నమాట ఒకటి ఆలోచన. 2 దీని పరిచయాలు, ఎవరు డీసీ, ఎవరు ఏఈ, ఎవరు ఎలక్ట్రికల్ ఏఈ, ఎవరు ఇంజనీరింగ్, ఎవరు వాటర్ వర్క్స్ అనేది కూడా మీకు చాలా మందికి ఒక ఐడియా లేదు. మీరు డీసీ గారిని వీళ్ళందరూ పరిచయం చేసుకొని వాళ్ళ నంబర్ రాసుకుంటే మీకు ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. అందుకని వాళ్ళకు కూడా పూర్తిగా. ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ విజయజ్యోతి కుమారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా భూ వివాదానికి సంబంధించిన వినతి పత్రాన్ని స్వీకరించి నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మొత్తం 4 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు 15/6/2026 తేదీన మన సోమవారం గ్రీవెన్స్లో పీజీఆర్ఎస్లో మనకి 5 అప్లికేషన్స్ వచ్చినాయండి. 5లో కూడా ఒక 2 అప్లికేషన్స్ బల్లికర్వ మండలం గురించి, అట్లానే ఒకటి దర్శి, ఒకటి మంగళమూరు, ఒకటేమో ఉమామహేశ్వరపురం గ్రామం, దర్శి మండలం. దీనిలో ఏంటంటే ఒక చనిపోయిన వ్యక్తి పేరు మీద చింతల పేరయ్య అనే వ్యక్తి 27/8/2009 మరణిస్తే 2025లో ఆ వ్యక్తి పేరుతో ఇంకొక మనిషి ఉరఫ్ అనే చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో, అంటే నాకు 2 పేర్లు ఉన్నాయి, అతనే చింతల పేరయ్యగా ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక రాంగ్ రిజిస్ట్రేషన్ చేశారు. 2009లో చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తికి అతను రిజిస్ట్రేషన్ పొంది. ప్రకాశం జిల్లా అద్దంకి సింగరకొండ రోడ్డులోని చైతన్య బదులు ఆశ్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఆనందరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అద్దంకి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు శ్రీ జడ్జి ఆనందరావు గారి జన్మదినం సందర్భంగా అద్దంకిలో గల బదిలీల ఆశ్రమ పాఠశాలలో ఆయన పుట్టినరోజు వేడుకల్ని రాధాకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి వారి అమూల్యమైన సేవల్ని ఇంకా పార్టీ వినియోగించుకోవాలి, వాళ్ళు కూడా పార్టీకి మంచి సేవలు చేయాలి అని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు. అది కూడా చాలా శుభ పరిణామం మా అద్దంకి వాసికి అది రావడం. ఆయన ఇంకా రాబోయే కాలంలో మరిన్ని పదవులు నిర్వహించాలని కోరుకుంటూ ఆయనకి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అనకాపల్లి జిల్లా టీడీపీ పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. కంప్లీట్ అయిన సందర్భంగా మన వైసీపీ వాళ్ళు కొన్ని ర్యాలీస్ పెట్టారు.
నిజంగా ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ర్యాలీ చేసుకొని వాళ్ళు మాట్లాడే విధానం కూడా అసలు చాలా అసభ్యకరంగా మాట్లాడారండి. చాలా తప్పుడు విధానం అది. నోరు దగ్గర అంటే మన నోరు తీసుకొచ్చేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు రాజకీయాలు చేశారు. మీరు గతంలో మేము చేసినటువంటి మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేసి చెప్పే పరిస్థితి ఉందా? మీరు ఇక్కడ అనకాపల్లిలో ప్రాతినిధ్యం వహిస్తూ అనకాపల్లిలో ఎమ్మెల్యే మంత్రిగా చేశారు. మీరు ఇండస్ట్రియల్ మంత్రిగా చేశారు. మీరు చేసేటప్పుడు ఎక్కడైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారు. ఈరోజు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ ఐటీ మంత్రిగా, అదేవిధంగా అక్కడ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు కానీ కూటమి నాయకులు అందరూ కలిపి ఈ అనకాపల్లి జిల్లాలో అసలు దేశంలోనే అత్యధిక పరిస్థితి అప్పుడు కడుతూ మళ్ళా సంక్షేమాన్ని అభివృద్ధి కూడా డెవలప్ చేసే పరిస్థితి ఈ రోజు మేము తీసుకొస్తే మీరు ఓరలేక మీరు ఏదో బురద చెల్లే మాటలు ఏదో వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజైనా చెప్తున్నా అండి అమర్ గారికి, ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా మీరు దావోస్ వెళ్ళారు. దావోస్ ఏం మాట్లాడారు? అక్కడ చల్లేస్తుంది, అక్కడేమో ఇది ఉంది, ఓటు గుడ్డేది. మీరు మరి మాటలు మీ ఇజ్జత్గా ఆ రోజు ప్రజలు చెప్పారు. దాని తీర్పు కూడా మీకు ఇచ్చారు. మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ తాలూకా రిజల్ట్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు మాట్లాడే విధానం చూస్తే ఇంతకంటే దారుణమైనటువంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల బలోపేత కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీలే బలమైన వేదికగా మారాలని, 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఐటీసీ సంస్థల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో శిక్షణ, కిట్లు, బోధనా సామాగ్రి అందిస్తూ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది నారా లోకేష్ గారు. సెమిస్టర్ వైజ్ బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్లో కార్పొరేట్ స్కూల్స్కి ఏ విధంగా తీసుకోకుండా వాళ్ళు దుస్తులు కానీ, అలాగే షూస్ కానీ, అలాగే మధ్యాహ్న పథకం భోజనం కానీ, ఆటల ద్వారా కేవలం బట్టి పట్టడం ద్వారా అక్షరాలని అంకెల్ని బట్టి పట్టడం కన్నా ఆటపాటల ద్వారా వీళ్ళు నేర్పిస్తే వాళ్ళ మీదన పదును పెట్టవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఐటీసీ మిషన్ సున్హేరా కాల్ వారు మరి ఐటీసీ సంస్థ నుంచి సుమారు 50 లక్షలతో 2 సంవత్సరాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటు అంగన్వాడీ టీచర్స్ని ఇటు పేరెంట్స్ని కూడా స్కిల్ చేసి వాళ్ళు ఎదురుకుండా పిల్లలకి ఎలా బోధించాలి, కొత్త సంస్కరణలు ఎలా తీసుకురావాలి, అది వాళ్ళకి ఎలా నేర్పాలి, ఆటల ద్వారా అలాగే అనేక ఆట వస్తువుల ద్వారా వాళ్ళకి ఎలా నేర్పాలనేది స్కిల్ చేయడానికి మరి ఐటీ సంస్థలు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బూర్జ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి రాయితీపై వరి విత్తనాలు అందజేశారు. వ్యవసాయంలో పారదర్శకత కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల సరఫరా విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం, భూమి హక్కుల పరిరక్షణ, దిగుబడుల పెంపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారా ఎరువులు పంపిణీ చేసే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నడపాలంటే ఆ రోజుల్లో అప్పులు తప్ప ఆదాయం సంపాదించే పరిస్థితి లేదు. నేను బటన్ నొక్కాను, ఆ బటన్ కూడా 180% పడింది. 20% రైతులకి ఎవరికి కూడా డబ్బులు పడేవి కాదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక సైబర్ క్రైమర్. డబ్బులు బటన్ నొక్కుతున్నాడంటే కొన్ని అకౌంట్లో డబ్బులు పడినట్టుగా ఉండేది, కానీ డబ్బులు అకౌంట్లో పడేవి కాదు. అంటే హ్యాకర్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ తెలుసు ఎవరు వచ్చారు. ఇప్పుడు హ్యాకర్స్ వచ్చారు. ఆ హ్యాకర్స్ ఏం చేసేవాళ్ళంటే వీడు టైం చెప్పేవాడు, నేను పలాంటి టైంకి నొక్కుతా, పలాంటి టైంకి ఇదనంటే వాడు కొన్ని వేల అకౌంట్లని హ్యాక్ చేసి డబ్బులు మనకు పడినట్టుగా కనపడుతుంది, కానీ డబ్బులు మనకి పడవు. ఎవరికి చెప్పాలో తెలియదు. సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్కి అడిగితే నాకు తెలియదండి.
సచివాలయంకి వెళ్ళిపోయి కలెక్టర్కి వెళ్ళి అడిగితే అది ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. కేంద్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జి ప్రీతం, పటాన్చెరు ఇన్ఛార్జి దైకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు తదితరులు హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత అవసరమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలోని గౌతమి గోదావరి తీరాన పుష్కరఘాట్ వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 17 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది. వేద పండితులు శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో గణపతి పూజ, హోమాలు, సప్తసతి పారాయణ, శిఖర ధ్వజ ప్రతిష్టాపన తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము పునఃప్రతిష్టకు సిద్ధంగా ఉంది. రేపు 17వ తేదీన ప్రధాన దేవతామూర్తి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివపంచాయతనము, నవగ్రహములు, శివపంచాయతనము, నవగ్రహములు కూడా ఉప ఆలయముగా ఇక్కడ వెలయబోతున్నాయి. మొదట శివపంచాయతనము. శివపంచాయతనంలో ఇష్టకామేశ్వరుడుగా ఆ పరమేశ్వరుడు కొలువుదీరబోతున్నాడు. 150 సంవత్సరాల పైన అయింది. భూపతిరాజు తిరుపతిరాజు గారు అనే వారు దీన్ని నిర్మించారు. చాలా మహిమగల దేవుడు. అయితే చిన్న గుడి అవడంతో భక్తులు దర్శనం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని మా కాశీబాబు గారు ఒక రోజుని దీని గురించి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని సూర్యరావుపేట దూసర్లపూడివారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో 36 కలశాలతో 12వ త్రిదేవి త్రినాథ వ్రతమేళా ఘనంగా నిర్వహించారు. సహస్రనామ పారాయణ, పంచామృతాభిషేకం, లక్ష్మీ కలశ ప్రతిష్టలతో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణలు, భజన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వ్రతం ద్వారా మనసు శుద్ధి, ధర్మాచరణ, జీవన సమతుల్యత సిద్ధిస్తుందని పీఠం నిర్వాహకులు తెలిపారు. లోక కళ్యాణార్థం పరాభవ నామ సంవత్సరం మాఘమాసం నుండి ఇంటింటా త్రినాథ వ్రతాన్ని
స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి నెల మొదటి ఆదివారం స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఉన్నటువంటి కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో జరుగుతుంది. ప్రతి నెల 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్న భక్తుల కలశాలతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. వచ్చే ఆదివారం నాడు జగన్నాథపురం లంకడ వారి వీధిలో వాటర్ సురేష్ కుమార్ గారి గృహంలో జరుగుతుంది. ఆ తదుపరి ఆదివారం నాడు కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో విజయలక్ష్మి గారి గృహంలో జరుగుతుంది. ఈ విధంగా కోరుకున్న భక్తుల యొక్క గృహాల్లో ఇంటింటా త్రినాథ వ్రతం నిర్వహణలో వారికి అవసరమైనటువంటి దీపపు కుందులు, అదేవిధంగా కలశం, ఇవన్నీ కూడా వారి ఇళ్లకి గణపతి పీఠం అందజేయడం జరుగుతుంది. ఈ పూజా నిర్వహణకి ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రుసుములు, చందాలు, కానుకలు స్వీకరించడం ఉండదు. చలివిడి, వడపప్పు, తాంబూలం, ప్రసాదాలు ఏర్పాటు చేసుకుని దత్తాత్రేయుడి అభిషేకంతో మీరు నిర్వహించుకునే కార్యక్రమం. పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జరిగిన తల్లికి వందనం విజయోత్సవ సభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని, మన్యం జిల్లా విద్యా ఫలితాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం, పెన్షన్ పంపిణీ, విద్యా అభివృద్ధి, ఆరోగ్య సేవల్లో జిల్లా ప్రగతిని వివరించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. వైజాగ్లో గూగుల్ ఏఐ సెంటర్ని తేవడం కూడా జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు మరి ప్రతి ఒక్కరి కోసం, యువత, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. డిపార్ట్మెంట్ అంటే గతంలో అయితే వాళ్ళం, కానీ ఈరోజు ప్రభుత్వమే సప్లై చేసి పిల్లలకు మార్గదర్శకత్వం వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అదే దేశమంతా 7 జిల్లాలు సెలెక్ట్ చేస్తే మన మన్యం జిల్లా కూడా ఒకటి మన అగ్రికల్చర్ మార్పులో ఒక జిల్లాగా సెలెక్ట్ చేసుకొని దేశమంతా కూడా మన్యం జిల్లాలో జరిగేటువంటి వ్యవసాయ మార్పుల్ని గమనించేందుకు కూడా ఏ రాష్ట్రంలోనే అడగండి, ఒక సంక్షేమ పథకానికి 1000, 2000, 3000 కోట్లు ఖర్చు పెడతారు. కానీ ఒకే రోజు ఒక్క తల్లికి వందనానికే 10,000 కోట్ల రూపాయలు ఒక నిమిషంలో 2 సంవత్సరాల్లో 2,500 కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరాంధ్రలో అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒక. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.